మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఎప్పుడు వలసలు వెళ్ళిపోతారు. ఇక్కడ బతకలేక పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి మనకైతే రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతారు. శ్రీకాకుళం ఈ రాయలసీమలో వలసలు ఎక్కువ. కొంచెం మీకు ఈ గుంటూరు కృష్ణా వెస్ట్ ఈస్ట్లో కొంచెం బెటర్. కానీ ఫస్ట్ టైము 23 నుంచి 24 లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు. ఇది బిగ్గెస్ట్ అంటే సమస్య ఆంధ్రప్రదేశ్కి. 24 లక్షల మంది. ఎప్పుడు 4-5 లక్షలు ఉంటాయి వలసలు. అంటే ఇక్కడ బతకలేక వెళ్ళిపోతున్నారు. ఒక స్కిల్డ్ వర్కర్స్ కానీ, ఒక కామన్ మ్యాన్ కానీ, ఒక మామూలు వాడు కానీ బతకలేక వెళ్ళిపోతున్నారు. ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ ఇతను వస్తే నాకు తెలిసి 50% ఆంధ్రప్రదేశ్ ఖాళీ అవుతుంది. ఇది మాత్రం నాకెందుకు తెలుస్తుంది. ఇతను వీళ్ళు వస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారం ఇంకెక్కడ ఉండదు. సో ఇప్పుడు నేను చాలామంది ప్రజల దగ్గర కలిసినప్పుడు అన్ని కులాల వాళ్ళని కలిశాను. యాదవాస్, ఫిషర్మెన్, సెట్టిబలిజీ కమ్యూనిటీ వాళ్ళు, ఇక నేమ్ ఎనీ కమ్యూనిటీ, ఎస్సీ, ఎస్టీ, ఈ వర్గాల వారందరినీ, బీసీ వర్గాల వారందరినీ కలిసినప్పుడు వాళ్ళు కొన్ని కోరికలు చెప్తారు. ఎలాంటి కోరికలు చెప్తారంటే, వాళ్ళు మాకు భవంతులు కావాలి, మాకు బంగారం కావాలన్నారు. వాళ్ళు అడిగేవి బేసిక్, చాలా బేసిక్ ఎమ్యూనిటీస్. వాటర్ కావాలి, విద్యుత్తు కావాలి, నీటిపారుదల సౌకర్యం కావాలి. ఇవి కాకుండా మా పిల్లలకు చదువు కావాలి, మాకు సరైన వైద్యం కావాలి, సరైన మంచినీటి వసతి కావాలి. ఇవే అడుగుతారు. ఇవి కూడా ప్రొవైడ్ చేయలేకపోతే ఆ ప్రభుత్వం అంత పనికి మన ప్రభుత్వం ఏది లేదు. ఎంత దారుణం అయిపోయినాయి అంటే, మన ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోయింది, మన పర్యావరణం నాశనం అయిపోయింది, తాగే నీరు కలుషితం అయిపోయింది.